ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలంన ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపగలిగిన హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని, ఈ ఉదయకాలంలో నీ వాక్యం విని ఈ వాక్యానుసారంగా నడిచే కృపను నాకును మాకును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేరెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యు కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మనము చదివిన వాక్య భాగం యొక్క సారాంశము, ఒక వ్యక్తి ద్వారాగా లోకమునకు పాపము ప్రవేశించినది, పాపము ద్వారాగా మరణము వచ్చినది. అదే రీతిగా యేసు ప్రభు ఒక వ్యక్తి, ఆయన ద్వారాగా సకల మానవులకు విమోచన కార్యమును తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచినాడు అన్న కార్యమును మనము చూడగలము. ఆదాము చేసిన పాపము ద్వారాగా తాను తినరాని ఫలమును తిన్నదాన్ని బట్టి భూమి శపించబడినది. భూజనులు ప్రయాసపడి తమ యొక్క ఆహారంను సిద్ధపరచుకునే ఒక పరిస్థితికి త్రోయబడ్డారు. మానవుల్లోకి పాపము ప్రవేశించినది. అవిధేయత వలన దేవుని యొక్క మాటను కాదు, లేకుంటే ఆయన మాటకు పెడచెవి పెట్టిన దాన్ని బట్టి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న ఆదాము పాపము చేత నిత్యమైన జీవమును, యుగయుగములు దేవునితో నివసించే ఆ కృపను పోగొట్టుకున్న వాడిగా ఉన్నప్పుడు మరణము అనగా ఈ శరీరమునకు మరణము ఒక దినమున రానయ్యున్నది. ఆ మరణమునకు మనిషి ఆ మరణమునకు మానవులమైన మనమందరము ఒక వ్యక్తి యొక్క పాపమునకు ప్రతిఫలముగా మనందరము మరణమునకు అప్పగించబడ్డాము. అయితే ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమించినాడు. ఆయన దేవాతి దేవుడు. నీవు నశించిపోవటము, నీవు నరకానికి పోవటము ఆయన ఎంత మాత్రము చూడలేక, నీ జీవితములో నీవు కలిగి ఉన్న శోధనలకు విడుదల పొందుకోకుండా నీవు మరణము వైపు పరిగెత్తుచున్నావని ప్రభు చూసి నిన్ను విమోచించాలని ఆశించిన దాన్ని బట్టి, ఆయన శిలువ మీద తన్ను తాను అప్పగించుకున్న దాన్ని బట్టి, ఆయన శిలువ మీద కార్చిన రక్తము వలన నీవు నేను విమోచించబడి ఉన్నావు. మన జీవితంలో ఒక్కసారి పరీక్షించుకోవాలి, ఎన్నిసార్లు దేవుని కృపను నిర్లక్ష్యపరిచినాం. దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరించి, నా ప్రియకుమారుడా, నీవు చేస్తున్న కార్యము దేవునికి విరోధమైనది, దేవుని దుఃఖపరిచేది అని నీకు అనేక సార్లు హెచ్చరించినప్పటికీ నీవు మరలా పాపమును ఆశతో, వాంఛతో, పాపము వైపు చూస్తూ, పాపం ఎద్దకు వెళ్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
ఆదాము చేసిన పాపము నీలో పాప బీజముగా మిగిలిపోయినది. నీవు దేవుని యొక్క కృపకు దూరం అయ్యేదానికి ఆశ కలిగిన వ్యక్తిలాగా మారిపోయినావు. అయితే నీకు విమోచన ఉన్నది, నీకు విడుదల ఉన్నది. మరణము నుండి, శారీరకమైన మరణంకు మనం అప్పగించబడవచ్చు, కానీ మన ఆత్మ యుగ యుగములు దేవునితో పాటు ఆయన నిత్య రాజ్యములో ఉండాలని ప్రభు ఆశించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన మరణము ద్వారాగా నీకు నాకు విమోచన కలిగించినాడు. నీవు ఎక్కడికి ఆయన వెళ్ళాలని ఆశించినాడంటే, నీవు జయమును పొంది, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనము మనము చదివినట్లయితే, జయించు వానికి నేను జయించి నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న రీతిగా జయించు వానికి నాతో పాటు సింహాసనము పైన కూర్చుండే ఆ కృపను ఇస్తానని ప్రభువు చెప్పటం చూడగలం. అనగా నీవు ఈ లోకములో శోధనను జయించి, నీవు జయించిన తరువాత పరలోకమునందు యేసు ప్రభుతో పాటు కూర్చొని ఎవరు చూడలేని ప్రకాశమున కూర్చున్న తండ్రిని చూసేదానికి నీకు తన కృపనివ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు పాపము ద్వారాగా మరణించిన వ్యక్తిగా ఉంటావా? లోకమునకు కాదు, నిత్యమైన మరణానికి అప్పగించబడిన నిన్ను విమోచించిన ప్రభు నీవు పాపము నుండి విడుదల పొంది దేవుని యొక్క కృపచేత విమోచించబడి ఈ లోక యాత్రను నీవు ముగించిన దినమున ఆయన సింహాసనమున కూర్చుండే ఆ కృపను ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నావు? నీవు ఇంకా జీవిస్తున్నావా? అనగా శారీరకమైంది కాదు, ఆత్మలో జీవిస్తున్నావా? పాపమునను ఎదిరించి పాపమునకు విరోధముగా నీవు నిలిచి దేవుని కొరకు నిలబడి జయ జీవితమును పొంది ఉన్నావా? దేవుని చేత విమోచించబడిన అనుభవంలో ఉన్నావా అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నీవు జయించిన ఎడల దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవించగలవు. ఆయన యొక్క సింహాసనమును ఎక్కి కూర్చుండేదానికి, లేకపోతే ఆయనతో పాటు కూర్చుండే ఆ కృపను ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృపను సంపాదించుకునేదానికి ప్రతిదినము ప్రయాసపడదాం. పాపమునకు దూరముగా దేవునికి సమీపముగా ఉండటానికి నిన్ను నీవు దేవుని యొక్క హస్తములకు అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నీవు మమ్మల్ని విమోచించి నీతో పాటు యుగ యుగములు మేము నివసించాలని ఆశించి దేవా మాకు విడుదలనిచ్చినావు. నీ ఒక్కడివే నాయన పాపము నుండి మేము విమోచించబడాలని నిన్ను నీవు బలిగా అర్పించుకున్నావన్న కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ మాలో ఉన్న పాప మలినమును, పాత ఆదాము స్వభావాన్ని తీసివేసుకొని నీ కోసము నిత్యము జీవించే ఆ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.